సైబర్ టవర్ మొక్క చిలకలూరిపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే అలాగే మంత్రి పదవిని కూడా చేపట్టినటువంటి విడుదల రజనీ గారిని ఏ క్షణమైనా అరెస్ట్ చేయడానికి పోలీసులు రంగం సిద్ధం చేసుకున్నారు. ప్రస్తుతం విడుదల రజనీకి సంబంధించినటువంటి అవినీతి చిట్టాకి సంబంధించిన ప్రతి ఫైల్ గవర్నర్ గారి టేబుల్ మీద ఉన్నాయి. గవర్నర్ గారు ఓపెన్ చేసి దాని మీద ఒక్క సంతకం పెడితే హుటాహుటిన పోలీసులు విడుదల రజనీని అరెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. అసలు విడుదల రజనీ చేసినటువంటి అవినీతి ఏంటి, అసలు ఏ కాజ్ మీద అరెస్ట్ చేస్తున్నారని చెప్పి కాస్త విషయాలు కనుక ఆలోచిస్తే 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నటువంటి 5 సంవత్సరాల్లో చిలకలూరిపేట నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవిని చేపట్టిన దగ్గర నుంచి అవినీతి చిట్టా ఓపెన్ చేసింది. మొత్తం దందాలు స్టార్ట్ చేశారన్నమాట. ఎవరో విడుదల రజనీ గారు లేడీ డాన్ అనే ఒక బిరుదు కూడా సంపాదించుకున్నారు. అక్కడ చిలకలూరిపేట చిలక్కొట్టుడు అని చెప్పి ముద్దుగా కూడా పిలుచుకుంటారంట. అంటే ఎంత దారుణంగా ఈ యొక్క విడుదల రజనీ యొక్క ఆఫ్ ద రికార్డ్స్ కనుక చూస్తే మొత్తం అవినీతిమయమే. ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వార్తలు ఏంటంటే, విడుదల రజనీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉద్యోగాలు మేము కల్పిస్తాం, కొన్ని కాంట్రాక్టులు మీకు ఇస్తామని చెప్పి భారీ మొత్తంలో కొంతమంది దగ్గర డబ్బులు వసూలు చేశారంటూ కొన్ని వార్తలు వచ్చాయి. ఇంకొకటి, అక్కడ వెంచర్లు వేస్తారు కదా రియల్ ఎస్టేట్కి సంబంధించి, వాళ్ళని కూడా బెదిరించి ఇదిగో మీరు ఇక్కడ రియల్ ఎస్టేట్ వేస్తే నాకు మీరు కప్పం కట్టాల్సిందే, ఖచ్చితంగా ఇక్కడ విడుదల రజనీ ట్యాక్స్ కట్టాల్సిందే అంటూ అక్కడ బెదిరింపు చర్యలు పాల్పడ్డారు. జగన్మోహన్ రెడ్డి ఇళ్ల స్థలాలు ఇచ్చాడు కదా, సెంటు స్థలాలు, ఆ సెంటు స్థలాల్లో కూడా ఈ మహానుభావురాలు ఈవిడేం చేసింది, దాంట్లో జోక్యం చేసుకొని వాళ్ళకి దాని మీద భూదందాలు చేసుకుంటూ వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటూ పేదవారికి ఇల్లు రానేయకుండా ఈ విడుదల రజనీ చేసినటువంటి అవినీతి చట్టాలు ఒక్కటొక్కటిగా బయటపడ్డాయి. ఏది ఏసీబీలో ప్రస్తుతం యాంటీ కరప్షన్ బ్యూరో ఈవిడ మీద ఎంక్వైరీ స్టార్ట్ చేసింది. సో కొన్ని ఒళ్ళు గగ్గురు పొడిచే నిజాలు బయటపడ్డాయి. అంతేకాకుండా అసలైన ప్రధానమైన ఆరోపణ ఏంటంటే 2 కోట్ల రూపాయల భారీ స్కామ్ ఒకటి బయటపడింది. ఏంటంటే, ఒక స్టోన్ క్రషర్, రాళ్ళు అమ్ముతూ ఉంటారు కదా స్టోన్ సంబంధించి, ఆ స్టోన్ క్రషర్ వాళ్ళని యాజమాన్యాన్ని బెదిరించి 2 కోట్ల రూపాయల లంచం తీసుకుంది అంటూ విడుదల రజనీ గారి మీద అసలు సిసలైనటువంటి వార్త కొండ బద్దలయ్యేలా ఈ రోజున విడుదల రజనీ అరెస్ట్కి ప్రధాన కారణంగా మారింది. అక్కడ స్టోన్ క్రషర్ సంబంధించి ఎలా వాళ్ళని మ్యానిపులేట్ చేసి వాళ్ళు బెదిరించిందంటే, ఒక ఐపీఎస్ అధికారి పిల్లి జాషువా గారు అనమాట, ఆయన ఈ స్టోన్ క్రషర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని బెదిరించారు. ఏ రకంగా బెదిరించారంటే, ఇదిగో మీరు అనుమతులు లేకుండా ఇక్కడ స్టోన్ క్రషర్ నడుపుతా ఉన్నారు, మీరు ఎలా చేస్తున్నారు, ఇక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి, భూమిని తవ్వేస్తూ ఉన్నారు, రాయిని మొత్తం లాగేస్తూ ఉన్నారని చెప్పి లేనిపోయినవన్నీ వాళ్ళ మీద రుద్దేసి ఆ స్టోన్ క్రషర్ వాళ్ళ మీద అక్రమ కేసులు బనాయిస్తామంటూ ఈ ఐపీఎస్ అధికారి జాషువా గారు వాళ్ళు బెదిరించి, మీరు ఒకవేళ మీ మీద కేసులు కనుక నిర్ధారణ అయితే 50 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి మీరు కట్టాలి, ఖచ్చితంగా మీరు కట్టాల్సిందే అని చెప్పి వాళ్ళని విస్తృత స్థాయిలో బెదిరించారు. అయితే ఈ జాషువా గారు కూడా ఒక సలహా కూడా ఇచ్చారు. ఈ రోజున 50 కోట్లు కట్టాలంటే మామూలు విషయం కాదు, నేను మీకు మంచి సలహా ఇస్తా, అదేంటంటే విడుదల రజనీ గారిని కలవండి, ప్రస్తుతం మంత్రిగా ఉన్నారు ఆవిడని కలిస్తే మీకు ఏం జరుగుతుందో తెలుసా, ఆవిడ మీకు న్యాయం చేస్తుంది, ఒక 2 కోట్లతో సెటిల్మెంట్ చేసుకోండి అంటూ ఈ జాషువా విడుదల రజనీకిను అక్కడ ఉన్నటువంటి ఆ స్టోన్ క్రషర్ యాజమాన్యానికి మధ్యన వారధిగా పనిచేసి 2 కోట్ల లంచాన్ని విడుదల రజనీకి ఇప్పించాడు. సో ఇలా ఈ యొక్క అవినీతి చట్టాలో ఒక ఐపీఎస్ అధికారి కూడా పాలు భాగస్తులయ్యాడు. అంటే విడుదల రజనీ చేసినటువంటి అవినీతి చట్టాలు ఇది ఒకటే. ప్రస్తుతం విడుదల రజనీ మాజీ ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధురాలు, అంటే ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి వాళ్ళు ఏదైనా తప్పు చేసినా, ఏవైనా అవినీతి ఆరోపణలు వచ్చినా గవర్నర్ గారి యొక్క ఆమోదం కంపల్సరీ. 17A, ఆ 17A అనేది ఒక ఇది ఉంటుంది ఫామ్, ఆ ఫాము మీద సంతకం పెట్టి ఈ కాజ్ మీద, ఈ అవినీతి ఆరోపణల మీద ఒక ప్రజాప్రతినిధురాలు, ఒక ప్రజాప్రతినిధుడిని అరెస్ట్ చేస్తున్నామని చెప్పి పర్టికులర్గా గవర్నర్ గారి ఆమోదంతోనే అరెస్ట్ చేయాలి. సో అందుకే ప్రస్తుతం ఈ అవినీతి ఆరోపణల చట్టాలన్నీ గవర్నర్ గారి ఆధీనంలో ఉన్నాయి. గవర్నర్ గారు ఓకే అరెస్ట్ చేయండి, అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయని చెప్పి ఒక్కసారి సంతకం పెట్టారా, విడుదల రజనీ జైల్లో ఊసలు లెక్కెట్టడమే. ఎందుకంటే ప్రస్తుతం విడుదల రజనీ చేసినటువంటి అవినీతి చట్టాలు అలా కాదు, చాలా దారుణంగా ఉన్నాయి. ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరు ఒకసారి చూద్దాం. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసే ముందు గవర్నర్ గారి ఆమోదం లేదని చెప్పి పెద్ద ఎత్తున ఒక ఎలిగేషన్ వచ్చింది. అరెస్ట్ చేసే ముందు ఏదో గవర్నర్ గారు ఆమోదం లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారని చెప్పి
ఆ లాయర్లు వచ్చినటువంటి లాయర్లకిను పోలీసులకిను చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్న లాయర్లకి మధ్యన వాగ్వాదం కూడా జరిగింది ఆ సిచ్యువేషన్లో అరెస్ట్ చేసే ముందు. సో ఎట్టకేలకు ఎలాగైనా అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు. తెల్లారిన తర్వాత గవర్నర్ గారు ఆమోదం తీసుకొని వచ్చి ఇదిగో ముందుగానే తీసుకున్నాం, మేము అప్పుడు చూపిస్తాం ఇప్పుడు చూపిస్తాం అంటూ డ్రామాలు వేశారు. ఆఖరి ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి మరి రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుంది కాబట్టి ఆ రోజున ఏ ఆర్టికల్ వర్తించవు. జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఫైనల్. ఆ రోజున గవర్నర్ గారి ఆమోదం లేకపోయినా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. రీసెంట్గా తెలంగాణలో కూడా చూడండి, సీఎం రేవంత్ రెడ్డి గారు కేటీఆర్ మీద ఎలిగేషన్స్ వచ్చినాయి. కేటీఆర్ కొన్ని విషయాల్లో అవకతవకలు చేశాడు, సో కేటీఆర్ని గారిని ఎంక్వైరీ చేయాలి, కేటీఆర్ని అరెస్ట్ చేయాలని చెప్పి గవర్నర్ గారికి లెటర్ పెట్టాడు. సో సంబంధించినటువంటి విషయాలన్నీ గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్లారు. గవర్నర్ గారు కనుక ఆమోదం తెలిపితే కేటీఆర్ గారి మీద ఎంక్వైరీ జరుగుతుంది, కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు ప్రాపర్గా ఎలా ఫాలో అయ్యారో ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పరిపాలనలో చట్టపరంగానే వెళ్తారు. ఏదైనా సరే ఇల్లీగల్గా వెళ్ళాలనుకో ఏది పడితే అది చేసేవచ్చు. చంద్రబాబు నాయుడు లీగల్గా చేసే మనిషి, లీగల్గా వెళ్ళే మనిషి కాబట్టి ఈ రోజున విడదల రజనీని అరెస్ట్ చేయడం కోసం గవర్నర్ గారు ఆమోదం తీసుకుంటారు రెడీగా ఉన్నారు. గవర్నర్ గారికి మొత్తం విషయాలన్నీ వెల్లడించాలి, ఈ కాజ్ మీద మేము అరెస్ట్ చేస్తున్నామని చెప్పి గవర్నర్ గారు అనుమతి తీసుకుంటే ఖచ్చితంగా విడదల రజనీ అరెస్ట్ అవుతూ ఉంటుంది. అయితే విడదల రజనీ నిన్నగాక మొన్న చిలకలూరిపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రత్తిపాటి పుల్లారావు గారిని ఏం బెదిరించిందండి. పుల్లారావు నిన్ను వదిలిపెట్టను, రేపు 2029 ఎలక్షన్లో మేమే గెలుస్తాం, అప్పుడు నీ అంత తెలుస్తాం, నీ వెనకున్న వాళ్ళందరినీ విడిచిపెట్టను, ఏ ఒక్కరిని విడిచిపెట్టనని చెప్పి ప్రత్తిపాటి పుల్లారావు గారిని కూడా బెదిరించేసింది. ఇంకా చూసుకుంటే మంత్రి పదవి చేపట్టినప్పుడు వైద్య శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఈ విడదల రజనీ గారు దాంట్లో కూడా కొన్ని అవినీతి ఆరోపణలు కూడా వచ్చినట్టు వీటి మీద కూడా ఎంక్వైరీ స్టార్ట్ అయింది. ఈ వైద్య శాఖ సంబంధించి ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి విషయాలు ఉన్నాయి కదా, ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి అమౌంట్ అంతా దారి మళ్లించారు. ఆ నిధులన్నింటిని దారి మళ్లించి అవినీతి కార్యకలాపాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా విడదల రజనీ గారు ఉన్నారని చెప్పి ఇది ఒక అంశం మీద ఈ యొక్క ఎలిగేషన్ విడదల రజనీ గారి మీద పడింది. అలాగే డాక్టర్లకి, అలాగే వాళ్ళు ఉన్నటువంటి నర్సులకి, స్టాఫ్ నర్సులకి, వీళ్ళందరికీ గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్నటువంటి ఈ మెడికల్ ఫీల్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జీతాలు సరిగ్గా ఇవ్వకుండా దీంట్లో కూడా బిల్లులు పెట్టే విషయంలో కాస్త అవకతవకలు చేశారంటూ వీటి మీద కూడా ఎంక్వైరీ స్టార్ట్ అయింది. సో ఓవరాల్గా విడదల రజనీ చిలకలూరిపేటలో బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి కేర్ ఆఫ్ అడ్రస్ అవినీతికి ఎవరంటే విడదల రజనీ అన్నట్టుగా తన యొక్క పరిపాలన కొనసాగింది 5 సంవత్సరాల్లో. విడదల రజనీ చేసినటువంటి దౌర్జన్యాలు చిట్టాలన్నీ ఒక్కటొక్కటిగా బయటపడతా ఉన్నాయి. విడదల రజనీ 5 సంవత్సరాల పరిపాలన ఎలా ఉందంటే దాచుకో దోచుకో పంచుకో అన్నట్టు ఉంది తప్ప ప్రజలకి మంచి చేయాలి, ప్రజలు మనల్ని ఓట్లేసి గెలిపించారు, మనం గెలిపించుకున్నటువంటి ప్రజలకి మనం కాస్త వాళ్ళకి అన్ని పనులు చేసి పెట్టాలి, ఇచ్చిన పథకాలను నెరవేర్చాలని చెప్పి ఈ కోణంలో విడదల రజనీ గారి యొక్క పరిపాలన ఏమీ లేదు. ఉన్నదల్లా దోచుకో దాచుకో పంచుకో అన్నట్టు తెచ్చుకుంటున్నారు, దాచుకుంటున్నారు, పని చేస్తూ ఉన్నారు. ఇప్పుడు తెచ్చినటువంటి 2 కోట్లలో ఈ ఐపీఎస్ అధికారి పిల్లి జాషువా గారికి 10 లక్షలు ఇచ్చారంట, తర్వాత వాళ్ళ సంబంధించిన పిఏకి ఇంకో 10 లక్షలు ఇచ్చారట, మిగతాదంతా ఆవిడ యొక్క టేబుల్లోకి వెళ్ళిపోయినాయట. సో ప్రతిదీ పిన్ టు పిన్ ఆధారాలతో ఏదైతే స్టోన్ క్రషర్ యాజమాన్యం ఇచ్చినటువంటి ఆ ఫిర్యాదులో ఉన్నటువంటి ఆ అంశాలన్నింటినీ ఎంక్వైరీ చేసి మొత్తం ఆధారాలను సేకరించారు. ఖచ్చితంగా విడదల రజనీ అరెస్ట్ అయితే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఉంది.